వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. సో మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి TSRTCకి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఇక్కడ వచ్చేప్పటికి తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నోటిఫికేషన్ అనమాట. ఇది మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ యొక్క డీటెయిల్స్ అయితే మనం చూసినట్లయితే TSRTC త్రూ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. www.mhrd.nats.gov.in అనమాట. సో నార్స్ వెబ్సైట్ ఓపెన్ చేసి మనం దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్టయితే గ్రాడ్యుయేట్ ఆర్ డిప్లొమా అంటూ కూడా ఇంజనీరింగ్ సంబంధించి ఇవ్వడం జరిగింది. అప్రెంటిస్ ట్రైనింగ్ అనమాట ఇది. సో ఇక్కడ వచ్చేప్పటికి మనకి TSRTC ఆన్లైన్ త్రూ అనమాట మనం అప్లై చేసుకోవాలి. యూజర్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది. ఇక జూన్ 15 లోపు మనం వీటిని అప్లై చేసుకోవాలన్నమాట. TSRTC.తెలంగాణ.gov.in వెబ్సైట్, ఈ యొక్క వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క అన్ని డిపోల్లో ఏవైతే ఉన్నాయో అప్రెంటిస్కి సంబంధించి శిక్షణకు అందరూ అర్హులైనటువంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు లేదా డిప్లొమా హోల్డర్లకు సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో మనకి అధికారిక వెబ్సైట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. జూన్ 15 లోపు ఇక్కడ అప్లై చేసుకోవాలంటూ కూడా మనకి యూజర్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మనం వేకెన్సీస్ చూసినట్లయితే దీనికి సంబంధించి కంప్లీట్గా డిస్టిక్ వైజ్ అయితే చూద్దాం. సో ముందుగా హైదరాబాద్ రీజియన్కి సంబంధించి 51 అనమాట, సికింద్రాబాద్ రీజియన్ 36, మహబూబ్ నగర్ రీజియన్ 27, మెదక్ రీజియన్ 24, నల్గొండ రీజియన్ 21, రంగారెడ్డి రీజియన్ 21, ఆదిలాబాద్ రీజియన్ ఇది వచ్చేవాటికి 18 అనమాట, కరీంనగర్ వచ్చేవాటికి 30, ఖమ్మం 18, నిజామాబాద్ 18, వరంగల్ 27, NOUS 9, టోటల్ 300 అనమాట. సో వీటికి సంబంధించి రిజర్వేషన్ ఆఫ్ ట్రైనింగ్ ప్లేసెస్ అంటూ కూడా ఇది చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. మనం దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం 1 by 1. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే BE ఆర్ బీటెక్ ఎనీ డిసిప్లిన్ ఇంజనీరింగ్ ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా డిప్లొమా క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అంటూ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. గ్రాడ్యుయేట్ ఆర్ డిప్లొమా హోల్డర్స్ అనమాట, ఆటోమొబైల్స్ మెకానికల్ ఇంజనీరింగ్ అనమాట. ఈ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి. 18 to 35 ఇయర్స్ మధ్యలో ఉండాలన్నమాట. మనకి స్టే ఫండ్ చూసుకున్నట్లయితే అండ్ అమౌంట్ ఆఫ్ 18,000, 20,000, 22,000 పర్ మంత్లీ అనమాట. ఇదైతే చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. 3 ఇయర్స్ అనమాట. ఇది దీనికి సంబంధించి అప్రెంటిస్కి సంబంధించి అదేవిధంగా 16,000, 17,500, 19,000 వరకు స్టే ఫండ్ అయితే యాజ్ పర్ మంత్ అంటూ చాలా క్లియర్గా డిప్లొమా క్యాండిడేట్స్కి అయితే ఇవ్వడం జరిగింది. పైది అయితే ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ అనమాట. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేప్పటికి ఇక్కడ మనకు వచ్చినటువంటి స్కోర్ ఏదైతే ఉందో పర్సంటేజ్ ఆర్ గ్రేడ్ CGP ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ మెరిట్ ప్రాతిపదికన వీటిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక 3 ఇయర్స్ అనమాట కాంట్రాక్ట్ వచ్చేప్పటికి. ఇది మనకి చూసుకున్నట్లే ఎవరైనా మధ్యలో మానేసి 1 ఇయర్ లోపు మానేసి ఇలా మానేయాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళు ఖచ్చితంగా 25,000 అయితే కార్పొరేషన్కి చెల్లించాలంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇక మనకి అదేవిధంగా ఈ యొక్క TSRTCకి సంబంధించి ఈ యొక్క అప్రెంటిస్ జాబ్స్ సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోండి. అదేవిధంగా వీక్లీ ఆఫ్ ఒకటి ఉంటుంది, 12 CLS అయితే ఉంటాయి, క్యాజువల్ లీవ్స్ అనమాట. మనకి చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా డ్యూటీస్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ అంటూ ఇక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అదేవిధంగా డ్యూటీస్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ TSTకి సంబంధించి ఇక మనం దీనికి సంబంధించి ఇంకా చూద్దాం డీటెయిల్స్. అప్లికేషన్ ఫీజుకి సంబంధించి కానివ్వండి మనకి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 100 రూపీస్ వరకు మనం పే చేయాలంటూ కూడా ఆన్లైన్లో స్టెప్ బై స్టెప్ అయితే మనం అప్లై చేయాలి. వీటికి సంబంధించి మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాలన్నమాట. ఈ యొక్క బాండ్ అనమాట, ఈ 100 రూపీస్ బాండ్ ద్వారా మనం అప్లై చేయాలంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ పాయింట్స్ అన్ని కూడా ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో కంపల్సరీగా వాళ్ళు అప్లై చేయండి అనమాట. ఈ యొక్క 3 ఇయర్స్ సంబంధించి ఈ స్టే ఫండ్ అయితే మనకి వస్తుంది. మినిమం 22,000 వరకు కూడా ఈ యొక్క స్టే ఫండ్ అయితే ఉందన్నమాట. అదేవిధంగా ఈ యొక్క డిప్లొమా క్యాండిడేట్స్ కానివ్వండి ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ వీళ్ళు టెక్నికల్ సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అంటూ కూడా BE బీటెక్ అదేవిధంగా డిప్లొమాకి సంబంధించి మెకానికల్ సంబంధించి వీళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనమాట. సో కంపల్సరీగా అప్లై చేయండి. మంచి జాబ్స్ సర్టిఫికేట్ అయితే మనకి చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క RTC డిపార్ట్మెంట్లో జాబ్స్ పడ్డప్పుడు వీటికి
ప్రియారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.